గైస్, ఇది ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయింది. లెట్స్ సి 1 minute చార్ట్ అండ్ 5 minute చార్ట్లో చూసాము. ఓకే, సెల్లింగ్లో ఉన్నది. సెల్ చేద్దామా? ఓకే, రేస్ తీసుకుంటున్నా, సెల్ తీసుకుంటున్నా. సెల్లింగ్ $5 to $6, $7 వస్తే ప్రాఫిట్ బుక్ చేద్దాం. ఓకే, స్టే ట్యూన్. అప్పుడక్క గోల్డ్ చార్ట్ చూస్తాం. గోల్డ్ చార్ట్ 1 minute చార్ట్ ఫ్రేమ్లో బాగా చేయొచ్చు. ఇక్కడ ట్రెండ్ లైన్ ఒకసారి డ్రా చేస్తే ఓకే, ట్రెండ్ లైన్ పర్ఫెక్ట్ ట్రెండ్ లైన్. ఓకే, 1 అవర్లో 4 hour 1 day బాయ్. ఓకే, 5 minute బాయ్, 15 minutes బాయ్, 1 minute. ఓకే, లెట్స్ క్యాండిల్ క్లోజ్ కావాలి. బీటీసీ ఏం చేస్తుంది? ఓకే, $1 మైనస్లో ఉన్నది. మార్కెట్ అందరినీ మట్కా అని, ఏదో ఫేక్ గేమ్ అని, సట్టా మట్కా అని, గ్యాంబ్లింగ్ అని అంటారు. కానీ ఇది ప్యూర్ ప్రైస్ యాక్షన్ బేసిస్ మీద ట్రేడ్ అవుతుంది. నాలెడ్జ్ ఉండాలి. మీరు ప్రైస్ యాక్షన్ నేర్చుకుంటే, సపోజ్ మీ దగ్గర $10,000 ఉన్నాయి. దాని బేసిస్ మీద మీరు అంటే పర్సెంట్ ఒక 2%, 3%తోని ట్రేడ్ చేసుకుంటూ వెళ్ళాలి. మనీ మేనేజ్మెంట్ నేర్చుకోండి సార్. ఫస్ట్ మనీ మేనేజ్మెంట్ నేర్చుకుంటే మీరు ట్రేడ్ ఈజీ అవుతుంది. ఒక్కటి గుర్తుంచుకోండి, మార్కెట్లో ఎంత కాలం ఉంటే దట్ గా విల్ బి సక్సెస్ఫుల్ ట్రేడర్. నువ్వు మార్కెట్లో వచ్చి 1 monthకి, 2 monthకి, 5 monthకి, 6 months, 1 yearకి వెళ్ళిపోయినావు అనుకో మార్కెట్ నుంచి, అంటే అకౌంట్ క్లియర్ అయిపోయింది అనుకోండి, యు ఆర్ నాట్ అ సక్సెస్ఫుల్ ట్రేడర్. ప్రాఫిట్ తక్కువైనా సరే, కానీ మార్కెట్లో ఎప్పటికీ ఉండేవాడే సక్సెస్ఫుల్ ట్రేడర్. ఇది బాగా గుర్తుంచుకోండి. పేషెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వెయిట్ చేస్తున్నా చూడండి, అది బ్రేక్అవుట్ లైన్ కాడ ఉన్నది. బ్రేక్అవుట్ ఇస్తుందా, లేకపోతే ఆ లైన్ పై నుంచి పైకి వెళ్తుందా తెలియదు. లెట్స్ సీ, వెయిట్. అప్పటికి పాజ్ చేస్తా. ఓకే, బిట్ కాయిన్ బ్రేక్అవుట్ ఇచ్చింది చూడండి, ప్రాఫిట్లోకి వచ్చింది. $1, $2, $5 రాగానే ఎగ్జిట్ చేస్తాను. లెట్స్ సీ గోల్డ్ చార్ట్ ఏం చేస్తున్నది. గోల్డ్ చార్ట్ కూడా బ్రేక్అవుట్ ఇచ్చింది, బట్ ఐ విల్ వెయిట్ ఫర్ ద క్యాండిల్ క్లోజ్. క్యాండిల్ క్లోజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మనం అనుకుంటాం ఇప్పుడు రెడ్ క్యాండిల్ ఇక్కడకి వచ్చేసింది, అరే సెల్ చేద్దాం అని అనుకుంటాం, కానీ చూడండి మళ్ళీ పైకి వెళ్ళింది. మేబీ ఫేక్ బ్రేక్అవుట్ అవుతుంది అది. అందుకే క్యాండిల్ క్లోజ్ అయ్యే వరకు వెయిట్ చేయండి. చూడండి, 5 minute టైం ఫ్రేమ్ మీద ఏం చేస్తుంది చూద్దాం. మళ్ళీ మైనస్లోకి వెళ్ళింది బిట్ కాయిన్. ఓకే, నో ప్రాబ్లం.
Close. 5 minute chat. Wait for close. 15 minutes time frame. Okay, no. 30 minute time frame. No. 5 minute. 1 minute ఏం తీస్తుంది చెప్పలేము. రిట్రేస్ చేసి మళ్ళీ కిందికి రావాలి. ఏదో ఇది క్యాండిల్ బ్రేక్ చేసింది, చిన్న క్యాండిల్ అని కాదు, సెల్ చేయొద్దు. పక్క పని చూడండి, మళ్ళీ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. అది క్యాండిల్ క్లోజ్ ప్రాపర్ అవ్వాలి. వీక్ ఎడ్జ్ పెడుతుంది, పైన పైన వీక్ ఎడ్జ్ పెట్టి క్యాండిల్ కింద క్లోజ్ అయింది చూడండి, అప్పుడు సెల్ చేసుకోండి. లెట్స్ సీ. 1 minute candle closing, waiting for close. Okay. Sell. ఓకే, సేల్ చేస్తున్నాను. ఇక్కడ $2 to $3 ప్రాఫిట్ బుక్ చేస్తా, అంతే. చూద్దాం. బిట్ కాయిన్ $5 అని చెప్పాను కదా సార్, $5 వచ్చేసింది. ఫైవ్ మినిట్ టైం ఫ్రేమ్ ప్రాఫిట్ ఇంకా బుక్ చేయవచ్చు, పర్లేదు. $10 వరకు బుక్ చేయొచ్చు. వస్తుంది, రానివ్వండి. $6. $7 బుక్ చేద్దామని చూస్తున్నా. ఓకే, నా gold. It's a gold time. Gold time is also giving a profit. Yeah, come on. $2 to $3 కావాలి. Patience is very important. పైకి వెళ్తుందా? ప్యానిక్ అవ్వకండి. జస్ట్ వెయిట్. 5 minute క్యాండిల్ కదా ఇప్పుడే, అంటే 5 minute క్యాండిల్లో ఫస్ట్ 3 minutes ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళి లాస్ట్ 2 minutesలో దాని రియాలిటీ ఏందో ఆ పొజిషన్కి వస్తుంది. జస్ట్ వెయిట్. ఇప్పుడు 7:35 అయింది. 5 minute చార్ట్ పైకి వెళ్ళింది, మళ్ళీ కిందికి వచ్చింది. 40 వరకు దాన్ని ఎగ్జాక్ట్ దాని రేంజ్ ఏంది అనేది అయితే అప్వర్డా లేక డౌన్వర్డ్ అనేది చూపిస్తుంది. క్యాండిల్ పైకి వెళ్తుంది చూడండి. $2 loss.
Come on. Buying. లేదు, స్టాప్ లాస్ ఎందుకు పెట్టలేదంటే అకౌంట్లో నేను అఫోర్డ్ చేయగలుగుతాను. లాస్ 29-22 వరకు ఇక్కడ వరకు చేయగలుగుతాను, $10 వరకు చేయగలుగుతాను. అందుకే నేను స్టాప్ లాస్ పెట్టలేదు. ఎందుకంటే ఐఎమ్ వాచింగ్. ఒకవేళ మీరు వాచ్ చేయకపోతే స్టాప్ లాస్ పెట్టాలి, కంపల్సరీ పెట్టాలి. నేను స్పాట్లో నేను ఎగ్జిట్ చేయగలుగుతాను కాబట్టి నేను ఇప్పుడు ప్రజెంట్ స్టాప్ లాస్ పెట్టలేదు. రఘునందన రఘునందన రఘువర సేవన రఘుపతి ఛాయన శతయోజన శతయోజన శరధి నియోజన శరపరిలంఘన హరిభాజన హరిభాజన హరిమద భాజన దశముఖ కంపన బడబాకృత బడబడబాకృత బడబా నలకృత బహుభస్మార్చన జయ కేతన జయ జయ కేతన జయ హయ ప్రాపున జయమిడదాపు గమ్మే. జయ శ్రీరామ్. ఓం నమో హనుమతే రుద్రావతారాయ సర్వశత్రు సంహారణాయ సర్వరోగహరాయ సర్వవశీకరణాయ రామదూతాయ స్వాహా. ఓ 'అప్పర్ డైరెక్షన్' ఇది ఇక పైకి వెళ్తుంది. బాయ్. Let's see. Come on, downside. Fifteen minutes time from low in this చూద్దాం. ఇంకా 5 minutes ఉంది. క్యాండిల్ ఇంకో క్యాండిల్ ఫామ్ అవ్వడానికి ఇంకా 5 minutes ఉన్నది. 40 అవుతుంది. 45కి 7:45కి ఇంకో క్యాండిల్ స్టార్ట్ అవుతుంది. లెట్స్ సీ లాస్ ఎంత అవుతుంది. $3 పర్లేదు. $10 వరకు లాస్ ఐ విల్ అఫోర్డ్. లెట్స్ సీ. Patience is very important. $3, 18 కిరా, 17 కిరా, 16 కిరా, కిందికి రా. ये देखिए गैस, ये यहाँ पे सेल करे थे अपन
फिर ऊपर गया, फिर यहाँ से फिर ये नीचे आया, यहाँ तक आया। मैं यहाँ पे प्रॉफिट बुक नहीं कर सकता, मगर $1 पास है। मुझे $3 के आसपास प्रॉफिट होना चाहिए। और नीचे आएंगे तो देखेंगे जब प्रॉफिट बुक करेंगे। फिलहाल अभी 1 मिनट टाइम फ्रेम पे, 15 मिनट टाइम फ्रेम पे देखेंगे, 5 मिनट टाइम फ्रेम पे चलो देखेंगे, नीचे आना चाहिए, देखेंगे। ఓకే గైస్, గోల్డ్ ప్రాఫిట్లోకి వచ్చింది. ఇంకొక 15 మినిట్స్ ఆగుదాం గైస్. గోల్డ్ प्रॉफिटेबल आ रहा है, 2 पॉइंट चेंज। इसे टारगेट लगा देंगे अपन, टारगेट क्या लगाएंगे, $3 के आसपास आ रहा है, $5 का लगा देंगे, 11 का। Come on. पेशेंस बस मायने रखता है। अब देखो ये ट्रेंड लाइन ऐसा भी बन रहा है, देखो। अगर अपन अगर यहाँ पे सेल करते थे, स्टॉप लॉस अगर यहाँ का लगाते थे तो अभी सेल इतना प्रॉफिट आता था, पर भी फिर भी प्रॉफिट में ही। ये नीचे जाएगा डाउन ट्रेंड, वेट करेंगे। टारगेट रीच होने को आ गया गाइस। $11 लगाया, 12 चल रहा, 2912 चल रहा, 2911 पे टारगेट। गैस ये अपोजिट डायरेक्शन में जा रहा, मैं प्रॉफिट बुक कर ले रहा। लॉस के बदले प्रॉफिट तो सही।
कौन चाहता है लॉस होना? और बिटकॉइन देखेंगे क्या कर रहा है। चार और टाइम फ्रेम में सेल में है, वन और टाइम फ्रेम में भी सेल में है। 30 मिनट्स में मेरे ख्याल से यहाँ से शायद ये यहाँ से सपोर्ट लेके ऊपर जाने की कोशिश कर रहा शायद। 15 मिनट टाइम फ्रेम, 5 मिनट टाइम फ्रेम, 1 मिनट टाइम फ्रेम। चलो 1 मिनट टाइम फ्रेम पे देख लेंगे इसको कैसा क्या करने का है। चलो जूम इन कर लेंगे, इसे लगा देंगे यहाँ पे। चलो भाई, अभी और ब्रेकआउट नहीं दिया चला। यहाँ से बाय पोजीशन लेना चाहिए, कोई बात नहीं, बाय पोजीशन ले रहा मैं। ये स्टॉप लॉस, ये लगा रहा मैं स्टॉप लॉस 1 मिनट में, ये वाला 79,680, 79,680 स्टॉप लॉस, 79,680, 79,680। आप प्रॉफिट की बात करें तो ये यहाँ पे ले लेंगे, या यहाँ पे ले लेंगे। गैस टारगेट हिट होने वाला है। टारगेट कौन पे हिट 979 पे। चलो डोरे, चलो भाई टारगेट हिट होने वाला है। 900 चेंज, 800 चेंज है, 900 चेंज आने के बाद टारगेट हिट होने वाला है। कितने पे लगा है? 979 आके गया ना 979।
चल भाई 979 आ जा। 800 के आसपास चल रहा है। देखो गैस 979 के आसपास थोड़ा सा रहेगा, मिस होगा। चलो वेट करेंगे टारगेट के लिए। टारगेट तो हिट होना ही है। और 5 मिनट में टारगेट हिट। चलो लगा लो शरत, 1-1 रुपए के। चलो आजा मुन्ना, कितना सताएगा। शाबाश, बात सुन लिया, काम आएगा। फिर नीचे, फिर ऊपर। क्या बात है, डांस कर रहा है क्या? चल भाई टारगेट हिट कर दे, ज़्यादा वेट मत करा, पार्टी जाना है। ले भाई, टारगेट हिट होने को आ गया। ये लो टारगेट हिट। ये लो भाई BTC टारगेट हिट, लास्ट वाला, ये वाला 8.12।